రోజీ నిన్ను కలవాలని. ఏంది కేజీఎఫ్ థీమ్ వచ్చింది ఒక మంచి సీన్, మంచి సినిమాటోగ్రాఫర్ డిఓపి ఎవరో అవునవును. కెమెరా యాంగిల్ మాత్రం జీవాలు ఆ థీమ్ పెట్టిండు. అంటే ఈ లెవెల్ ఆఫ్ కెమెరా యాంగిల్ మనం లోకేష్ కనకరాజ్ దగ్గర చూస్తాము, అది మళ్ళీ సుజితే బాయ్ అంతే. నాకు స్పెషల్ గా నచ్చే కెమెరా యాంగిల్స్ లో ఫస్ట్ అయితే లోకి మామ వాడు సైడ్ ఉన్న డిఓపి ఒకడు, దాని తర్వాత కేజీఎఫ్ వాడు ఒకడు వాడతాడు, ప్రశాంత్ నీల్ ఒకడు వాడతాడు. అవునవునవును, బాబా వాడు విజువల్స్ గానీ ఏమైనా గానీ ఇచ్చి పడేస్తాడు. డిఓపి అంటున్నా, బీజిఎం కూడా తెలియదు. అరే తమన్ చింపాడన్నా. అవునా? నీతో మాట్లాడాలని, చంపాలని ఎదురు చూస్తున్నా ఓమి. ఏదో నాకు 1970s 1980s స్టోరీ లాగా కనిపిస్తుంది చూస్తుంటే. ఫ్లాష్ బ్యాక్ పోస్ట్ ఇండిపెండెన్స్ 1970 1980 అనిపిస్తుంది. అదే 1970 తర్వాత స్టోరీ అనిపిస్తుంది. నీ ఓని అంటే సంథింగ్ ఓజీ చూడు అండర్వేర్ చూడు డియోర్ అంటే అది కావాల్సుకొని చూపించిండు. డిఓపి గుద్ద బలిసిన క్యాండిడేట్ అని చెప్పి చూపించిండు. పాయింట్ టు బి నోటెడ్, విలన్ గుద్ద బలిసిన క్యాండిడేట్. भाई मजा आया. నెక్స్ట్ నేను ఇమ్రాన్ హష్మిని ఎప్పుడు ఈ వేలో చూడలే అన్న, ఎప్పుడు ముద్దులు పెట్టుకోవడం తెగించుకోవడం తప్ప ఏమీ చూడలే బాయ్. ఫస్ట్ టైం విలన్ క్యారెక్టర్ తీసుకున్నాడు అంటే గట్సియే. ముందు విలన్ ఇమ్రాన్ హష్మిది కొన్ని సీన్స్ ఉంటాయి బాయ్, బాలీవుడ్ లో యాక్షన్ సీన్స్ ఉంటాయి, కొడతాడు యాక్షన్ సీన్ లో కూడా. కానీ నేనైతే రియల్ గా ఇమ్రాన్ హాష్మి అయితే ఫేమస్ కిస్కే బాయ్, ఫ్రెంచ్ కిస్ కి. అవును, ఏ పోరి పక్కన ఉన్నా కానీ దాన్ని దెంగుతాడు అన్న పేరు ఉంది బాయ్. దాన్ని వదిలిపెట్టాడు రాత్రి ఇంకా. ఇమ్రాన్ హాష్మికి ఆ లెవెల్ ఆఫ్ సినిమాలు బాలీవుడ్ లో దొరకలేదు, బ్యాకప్ అయిపోయిండు మొత్తానికి. అని ఇప్పుడు మళ్ళీ మనోడు తీసుకున్నాడు విలన్ గా. బ్యాక్ వచ్చాడు అంటే మేబీ సంథింగ్. ఇప్పుడు గమనించిన చాలా మంది కెరియర్లు ఓకే సౌత్ నుంచి స్టార్ట్ అవుతాయి, మోస్ట్లీ సౌత్ ఫిలిప్స్ నుంచి. ఎవరైతే కెరియర్ సడన్ గా స్టాగ్నేట్ అయిపోయిందో, నడుస్తలేదో, వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ ఈడికైనా ఇస్తారు. టాలీవుడ్ నుంచే ఇస్తున్నారు అందరు ఈ మధ్య. స్పెషల్ గా ఇది నువ్వు చూసుకుంటే అన్న అమితాబ్ బచ్చన్ కూడా వచ్చాడు రీసెంట్ గా. చాలా మంది చూస్తుంటే కూడా వాళ్ళు కంబ్యాక్ కోసం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మూవీస్ సడన్ గా డ్రాప్ అయిపోయినాయి. రీసెంట్ గా మనం ఘోరమైన వైరల్ మూవీస్ ఇచ్చే కల్లా ఇప్పుడు రితిక్ రోషన్ అందరూ ఏం చేస్తున్నారు, మెల్లగిల్లని తీసుకొని పోతున్నారు సౌత్ యాక్టర్స్ ని. మొన్న రజనీకాంత్ మూవీలో ఏం చేసిన అమెరికాన్ వచ్చిండు. సో దట్ స్క్రీన్ షేర్ చేసుకుంటే జర బ్రష్ అప్ అవుతుంది. వైరలిటీకి కొంచెం మన సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ కొంచెం బాగుంటది అన్న. అంటే లిటరల్ గా చెప్తే తమిళ వాళ్ళు మాస్ మూవీలు తీస్తారు, అండ్ మన తెలుగు వాళ్ళు కమర్షియల్ మూవీ తీయాలంటే మన తెలుగు వాళ్ళే అన్న. తమిళ రా ఉంటాయి బాయ్, చాలా మజా వస్తుంది తమిళ మూవీస్ కి కనిపిస్తుంది. మళ్ళా బాలీవుడ్ ఒకప్పుడు బాలీవుడ్ స్టార్లు మేము ఇండియా వైడ్ స్టార్స్ అని చెప్పి మనోళ్ళని తక్కువ చూస్తుంది. ఇప్పుడు మొట్టగాళ్ళు మన చిన్నది జస్ట్ సౌత్ ఇండియాలో చిరంజీవి కాదు మార్చింది రాజమౌళి. ఆ ప్రభాస్ ది బాహుబలితో పెట్టిండు పెద్ద స్పాట్. అల్లు అర్జున్ రీసెంట్ గా ఆఫ్టర్ ఇదేంటి బాహుబలి నాకు ఆర్ఆర్ఆర్ అంత గొప్పగా అనిపించలేదు. నాకు ఆర్ఆర్ఆర్ కంటే పుష్ప నచ్చింది. అంటే కమర్షియల్ ఇంపాక్ట్ చూసుకుంటే పుష్ప 2 అనేది ఎంత కమర్షియల్ అంటే పాకిస్తాన్ లో లంగలేపుకొని ఎగిరిండు మనది అమ్మవారి పాటకి. వాళ్ళు మన దేవుళ్ళని దయ్యంలాగా చంపుతారు, మన దేవుళ్ళని విగ్రహారాధన చేసిన వాళ్ళని. పుష్ప సినిమా గంగమ్మ తల్లి జాతర దానికి వాళ్ళు అలా కట్టుముట్ట పట్టుకొని ఎగిరిళ్ళు. క్లిప్ ఉందా అది? వాళ్ళు చెప్తున్నారు అన్న పుష్ప 2 దిక్కుగానే అంటారు.
హ్యాపీ బర్త్డే ఓజీ. మా వింత బాగానే కొట్టిండు బీజిఎం. అరే బుద్ధవాళ్ళుగా బాయ్ ప్రామిస్ చేశాడు, నేను డిసప్పాయింట్ చేయను ఈసారి అని చెప్పి కూడా చాలా ప్రామిస్లు చేశాడు ప్రెస్ మీట్ లో. చూద్దాం ఏం చేస్తాడు. అనిరుద్ధ్, మాస్టర్, లియో, విక్రమ్ ఈ 3 సినిమాలు కలిపి ఓజీలో కొడతా అన్నాడు. బాయ్ డిఫరెంట్ ఉంది బాయ్, నువ్వు చూడు. అంటే ఇప్పటి వరకు నువ్వు వినలేదు ఇటువంటి టైప్ ఆఫ్ అన్నవాడు. నువ్వు తమన్ ని చూసుకుంటే వాడు బిజినెస్ మ్యాన్ కి ఫేమస్ అయ్యాడు అన్న కొంచెం ఆ బీట్స్ కి. వాడు అన్ని కొంచెం గ్లాసీ బీట్స్ ఉంటాయి, ఏంటంటే ఎగిరే బీట్స్ ఉంటాయి వాడివి. దీనికి ఎందుకో కొంచెం థీమ్ మట్టుకుని కొట్టినట్టు అనిపించింది నాకు. అవును. మళ్ళా ఇంకొకటి ఏంటంటే నువ్వు ఎప్పుడన్నా గమనించు బాయ్, చూడు ఇప్పుడు లోకేష్ కనకరాజు కమల్ హాసన్ ఫ్యాన్. కమల్ హాసన్ ని విక్రమ్ సినిమాల గుదోలో చూపెట్టాడు. ఇప్పుడు మన సుజిత్ కూడా సినిమా ఎట్లయినా ఉంటది. అంటే సినిమా మంచి ఉన్నా మంచి లేకపోయినా గానీ తను ఒక హీరో ఫ్యాన్ తీస్తుంది కాబట్టి హీరోని గుద్దోలో చూపిస్తాడు బాయ్. ఇగో నాకు ఈ కత్తి ఫేక్ లేగా అనిపిస్తుంది. కటానా అంత లావు ఉండదు. కటానా అని అంత లావు ఉండదు. గుద్ద మరి నువ్వు రియల్ కత్తి పెడతాడు అరువు రక్షకుడు. ఈ జాంపండి ఎదవ, ఈ ఎదవ సాడిస్ట్ ఎదవండి. ఓజీ లవన్ ఓజీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అనుకుంటా. నాకు లిటరల్ గా చెప్పాలంటే నాకు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ నాకు 3-4 ఫిలిమ్స్ లో బాగా నచ్చింది అన్న. వాడైతే గబ్బర్ సింగ్ ఒకటైతే అథారిటీకి దారేది ఒకటి, దాంతో ఇదేంటి త్రివిక్రమ్ తో ఒకటి చేశాడు అన్న, జల్సా అనుకుంటా. జల్సా అదొకటి బాగా నచ్చింది. ఈ మధ్య నాకు అలాంటి మూవీస్ వాడికి పడలేదేమో అని అనిపించింది. నాకు ఎందుకో ఇప్పుడు ఈ మూవీ మొత్తము ఈ ట్రైలరు, ఆ సినిమాటోగ్రఫీ, ఆ థీమ్ ఏదైతే ఫిక్స్ చేసిండో, ఓకే కేజీఎఫ్ యానిమల్ థీమ్ జర కంబైన్ చేసి కొట్టినట్టు ఫీలింగ్ వస్తుంది ఒకటి. ఇంకోటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు బాడీ చూపించింది కొంచెమే, బట్ ఏంటంటే కొంచెం వర్కౌట్ చేసిండేమో, బాడీ షేప్ తెచ్చుకున్నాడేమో. బికాస్ ఫైట్ సీన్స్ ఉన్నట్టున్నాయి బాగా, ఫైట్ సీన్ల కోసము బాడీ షేప్ అవుట్ చేసుకొని షేపింగ్ చేసుకొని వచ్చిండు. మళ్ళా ఈ మూవీతో హరిహర వీరమల్లు ట్రోలింగ్ ఆగిపోవాలి అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే నేను హరిహర వీరమల్లు నాకు హరిహర వీరమల్లులో ట్రోలింగ్ ఏదైనా నాకు తప్పు అనిపించలే. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో లిటరలీ ఏఐ వీడియోస్ అమ్మాయి ఆటోలో వస్తుంటుంది, ఆటోలో సడన్గా గుంతల వాడు ఇద్దరికి బయటపడతారు, దాంట్లో ఉన్నంత యానిమేషన్ కూడా లేదు. సర్లే బాయ్కి ఏదో కమిట్మెంట్స్ ఉన్నట్టున్నాయి మరి. కమిట్మెంట్స్ హీరోకుంటే పర్లేదు, ఈ టీంకి ఏమైంది? విఎఫ్ఎక్స్ ఈరేం చేస్తుర్రు? అమ్మ ఇంకా 2 నెలలు ఎక్కువ తీసుకొని మంచిగా తీసుంటే అయిపోయేది, ఇజ్జత్ వేలేకలు కాకపోతుండే. అది మ్యాటర్. ఇంకేమైనా రియాక్షన్ ఇచ్చేది ఉందా? చలో సినిమా ఇప్పుడు మనం జడ్జి చేయలేము, జస్ట్ ఒక్కొక్క నిమిషం చూసి. నాకైతే అంతేం అనిపించాలా గ్లిమ్స్ ఏదో విలన్ కేజీఎఫ్ అంటే ఇప్పుడు ట్రైలర్ జర ఇంకొంచెం మంచిగా పెట్టాల్సింది. మొత్తం విలన్ చూపించారు, లాస్ట్ ఒక గ్లిమ్స్ పవన్ కళ్యాణ్ ఇంట్లో ఖర్చు పట్టుకొని జర జర హీరో కోసం. ఈ టైప్ ఆఫ్ మూవీలో ఎట్లా అంటే నేను అనుకుంటుంది విలన్ కూడా కొంచెం పవన్ కళ్యాణ్ కంటే కొంచెం ఎక్కువ పవర్ఫుల్ అని అనిపిస్తుంది. మరి లెట్స్ సీ ఇంకా ఏమవుతుందో. ఏమవుతుంది బాయ్, ఇంకా ఏంది హీరోనే గెలుస్తాడు, లాస్ట్ కి పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనుకో ఎట్లయినా అనుకుంటా. అయ్యేదా బాబు, అదే అవుతుంది. ఏ ఫ్రేమ్ దగ్గర పార్ట్ 2 వచ్చేది అయితే ఇంకా ఇమ్రాన్ హాష్మి గెలుస్తాడు. సుజిత్ పార్ట్ 1 అట్లా తీయడు నాకు తెలిసి. మ్యాట్రిక్స్ ఫాలో కాడు, చూద్దాం ఇప్పుడు. అది గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది కంప్లీట్ రివ్యూ. ఓకే, నెక్స్ట్ ట్రైలర్ కి కలుద్దాం. కలవాలంటే సబ్స్క్రైబ్ చేసుకో అంతే. ఓకేనా, చలో మరి బాయ్ బాయ్, టేక్ కేర్, మళ్ళీ కలుసు.